దూకుతారు కదా, ఆ విధంగా దప్పని ఎవరో దూకారు. దూకగానే అతను తల ఇలా ఎత్తి చూశాడు. చూస్తే ఎవరు కనపడలేదు. ఇంతలో అతని బ్యాక్ సైడ్ వచ్చేసి ఎవరో పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూసేసరికి వాడికి దిమ్మ తిరిగి ఇదేదో విచిత్రంగా ఉంది, ఖచ్చితంగా ఇది దెయ్యం పనే, మనిషి అయితే కాదు, ఇలా ఎందుకు చేస్తారు, ఒకవేళ అలా సౌండ్స్ వస్తున్నాయి మనిషి అన్నా కనపడాలి కదా, మనుషుని కనపడలేదు, ఓకే ఇది ఖచ్చితంగా దెయ్యమే, నేను తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆ ప్యాకెట్ సగం వరకే నింపుకున్నాడు. దాన్ని తీసుకొని బయటకు వచ్చి చూసేసరికి అతని సైకిల్ దగ్గర ఎవరో నిలబడుకొని ఉన్నారు. అతనికి భయం అయిపోయింది, వీళ్ళెవరో ఊర్లో వాళ్ళే వచ్చినట్టున్నారు, వీళ్ళు నన్ను అరుస్తారు ఇంకా అని చెప్పి అనుకుంటూ అక్కడే వంకున్నాడు అన్నమాట. ఆ వంకలోనే చిన్నగా చూశాడు. అతను ఆ సైకిల్ దగ్గరే ఎవరో నిలబడుకున్నారు, క్లియర్గా అర్థమవుతుంది. చూస్తూనే ఉన్నాడు. ఆ ఆకారం అది మనిషిలాగే ఉంది, క్లియర్గా ఫేస్ అవి కనపడడం లేదు. అలాగే బాగా చూస్తే అది మనిషి కాదు, ఒక పొగ రూపంలో ఒక ఆకారం అక్కడ నిలబడుకోనుంది. వాడికి కాళ్ళు చేతులు ఆడలేదన్నమాట. ఆ ఇసుక తీసుకునే అతనికి ఏం చేయాలో అర్థం కాక అలాగే కూర్చున్నాడు. అతనికి కంట్లోంచి ఇంకా నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏడ్చేస్తున్నాడు. అప్పుడు ఇంకా సడన్గా ఎవరో ఆ టైంలో అప్పట్లో పాత బైకులు ఉండేవన్నమాట, అది వేసుకొని వస్తున్నారు. ఆ సౌండ్ ఆ లైటింగ్ పడేసరికి ఆ ఆకారం కనబడకుండా పోయిందనమాట. తర్వాత ఇతను లేచి చూసేసరికి అక్కడ